సాధారణంగా శివలింగానికి ఒక రూపముంటుంది, కాని బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను తలపించే మూడు ముఖాల లింగం ఎక్కడుందో తెలుసా? మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో బ్రహ్మగిరి పర్వతాల మధ్య కొలువైన ఈ ఆలయం పవిత్ర గోదావరి నది జన్మస్థానంగా మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణాల ప్రకారం గౌతమ మహర్షి మరియు గంగమ్మ ప్రార్థన మేరకు శివుడు ఇక్కడ కొలువుదీరాడు. పవిత్ర గోదావరి నది ఈ బ్రహ్మగిరి కొండల నుంచే ఉద్భవించిందని ప్రతీతి. గర్భాలయంలోని మూడు ముఖాల లింగాల నుండి నిరంతరం నీటిబుడగలు వస్తూ లోపలి చిన్న కుండను ఎల్లప్పుడూ నీటితో నింపుతుండటం ఇక్కడి అంతుచిక్కని అద్భుతం. పేష్వల కాలంలో నల్లరాతి శిలలతో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ ఆలయ ప్రాంగణం నాటి అద్భుతమైన వాస్తుశిల్ప ప్రతిభకు అద్దం పడుతుంది. మన చరిత్రలో దాగున్న ఇలాంటి ఎన్నో వింతల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే